వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. పిడుగురాళ్ల ఆర్టీసీలో నూతనంగా 2 ఎక్స్ప్రెస్ బస్సులను గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు ప్రారంభించారు. పిడుగురాళ్ల ఆర్టీసీ డిపోలో పిడుగురాళ్ల నుంచి విజయవాడకు 2 నూతన సర్వీస్ ఎక్స్ప్రెస్ బస్సులను ఆర్టీసీ కొత్తగా నడుపుతుంది. ఈ నేపథ్యంలో ఎరపతినేని కొత్తగా ప్రారంభించిన బస్సుల్లో కొంతసేపు ప్రయాణించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు. కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కనిగిరి మండలం కంచర్లవారిపల్లి ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ఫోటో గీసిన విద్యార్థులు ఎమ్మెల్యేకు అందజేశారు. ఉగ్ర విద్యార్థులను అభినందించారు. ఉన్నత చదువులు చదివి విద్యలో రాణించాలని కోరారు. పి గన్నవరం నియోజకవర్గంలో జరిగే ప్రభుత్వ పాఠశాలల విద్యా కమిటీ చైర్మన్ల ఎన్నికలపై కూటమి నాయకులు దృష్టి సారించాలని పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ సూచించారు. ఈ మేరకు ఆయన నియోజకవర్గ కూటమి నాయకులతో పి గన్నవరంలో సమావేశం నిర్వహించారు. కూటమి అభిమానులంతా ఎన్నికల బరిలో నిలిచేలా చూడాలని, వారి విజయానికి కార్యకర్తలంతా సహకరించాలని సూచించారు. శ్రీ నరసింహ ఈరన్న స్వామి దేవస్థాన రాజగోపుర నిర్మాణం కొరకు డోన్ వాస్తవ్యులైన ఉప్పరి వీరప్రసాద్ మరియు కుటుంబ సభ్యుల వారు ₹1,00,000 విరాళం చెల్లించి ఉన్నారు. అధికారులు దాతలకు శ్రీ స్వామి దర్శనం, స్వామివారి శేష వస్త్రము, లడ్డు ప్రసాదాలు, ఆశీర్వాదాలు కల్పించారు. బాండ్ పేపర్లు, పూలమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ విజయ్ కుమార్ మరియు దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు. నర్సీపట్నం అబిడ్ సెంటర్ కిరాణా దుకాణాల వద్ద నిత్యం ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. దుకాణాల ముందు ఏజెన్సీ ప్రాంతాలకు సరుకులు తీసుకువెళ్లే వాహనాలు, ప్రయాణికులు ఆటోలతో గంటల తరబడి ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ ఆగిపోవడంతో చోదకులు ఇబ్బంది పడ్డారు. వేరే పని మీద వెళ్తున్న టౌన్ పోలీస్ స్టేషన్ ఏఎస్ఐలు సాంబా, కామేష్ ట్రాఫిక్ చక్కదిద్దారు. మంగళగిరి నగరంలోని దామర్ల నాంచారమ్మ ప్రాంగణంలో వేంచేసి ఉన్న శ్రీ భద్రావతి సమేత భావనాన ఋషి స్వామివార్ల ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపాన్ని ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ఆయన భార్య బ్రాహ్మిణితో కలిసి ప్రారంభించారు. తొలుత ఆలయ కమిటీ సభ్యులు లోకేష్ కి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం మండపాన్ని లోకేష్ ప్రారంభించారు. ఎమ్మెల్సీ హనుమంతరావు, నాయకులు పాల్గొన్నారు. గ్రామాలలో రోజురోజుకి పెరుగుతున్న వైరల్ జ్వరాలను దృష్టిలో ఉంచుకొని అధికారుల ఆదేశాలతో మోవ్వా మండలం ఎద్దనపూడి గ్రామంలో పంచాయతీ కార్యదర్శి లోయ వెంకటనాగ కళావతి దోమల నిర్మూలన కోసం మందును స్ప్రే చేయించారు. అలాగే పెద్దపూడి సచివాలయం ఏఎన్ఎంకే బుజ్జి ఆధ్వర్యంలో బ్లీచింగ్ సున్నం చెల్లించారు. ఈ కార్యక్రమంను సర్పంచ్ బాలకృష్ణ తదితరులు పర్యవేక్షించారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ స్థానిక కొండపల్లి బి కాలనీ వద్ద ఉన్న సయ్యద్ షాబుకారి దర్గాకు సంబంధించి ఆస్థాన గురు అల్తఫ్ బాబా నిషాని జెండాను ప్రారంభించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించనున్నట్లు బాబా తెలిపారు. ఈ రోజు నుంచి ప్రతిరోజు ఇక్కడ అనేక మందికి ఒక పూట కడుపు నింపడం జరుగుతుందన్నారు. బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని పంచేడు ఎన్ఎస్ఆర్ గిరిజన కాలనీకి చెందిన మావిళ్ల నాగయ్యను సూరా శ్రీనివాసులరెడ్డి దాడి చేశారని మహిళలు ఆరోపించారు. అంతటితో ఆగకుండా పోలీసుల చేత చిత్రహింసలకు గురి చేశారని, దానిని తట్టుకోలేక నాగయ్య పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని తెలియజేశారు. తమకు న్యాయం చేయాలని మహిళలు వీడియో రూపంలో కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిని కోరారు. తంబలపల్లి నియోజకవర్గంలో సరైన నాయకత్వం లేక పలు గ్రామాల్లో అభివృద్ధితో పాటు పలకరింపులు లేవని ఎంసీయూ మండల బురకాయలకోట గ్రామ కమిటీ టీడీపీ అధ్యక్షుడు రామకృష్ణమరాజు ఆవేదన వ్యక్తం చేశారు. బురకాయలకోటలో జరిగిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ టీడీపీలో కష్టపడే వారికి గుర్తింపు కరువైందని, సరైన నాయకత్వం కల్పించాలని అధిష్టానాన్ని కోరారు. నాయకులు విజయ్ కుమార్, మౌలా, రిజ్వాన్, మురళీస్వామి పాల్గొన్నారు.